మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో సుఖనిద్ర కలిగించుము తండ్రి. పాముల వల్ల కానీ, జెర్ల వల్ల కానీ, చీమల వల్ల కానీ ఏ హాని ఎవ్వరికి జరగకుండా చూడండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే పీడకలలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ విడుదల దానం చేయండి తండ్రి. నాయన, ఈ లోకంలో ఎందరైతే తండ్రి ఏ బాధలతో, ఏ రోగాలతో మంచాన పడి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరినీ ముట్టి మాట్లాడండి తండ్రి. వాళ్ళందరికీ మీరే ఆదరణగా ఉండండి తండ్రి. వాళ్ళందరినీ మీరే చూసుకోండి తండ్రి. అలాగే నాయన యేసయ్య, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి యాక్సిడెంట్లు జరగకుండా చూడండి తండ్రి. ఏ వాహనం మీద వెళ్తున్నారో ఎవరికి ఏమీ కాకుండా చూడండి తండ్రి. అలాగే నాయన, ఎవరికైతే స్వస్థత అవసరమో వాళ్ళందరికీ స్వస్థత దానం చేయండి తండ్రి. నాయన యేసయ్య, పురుగుల వల్ల కానీ, జంతువుల వల్ల కానీ, పక్షుల వల్ల కానీ మనుషులకి ఏ అపాయం రాకుండా చూడండి తండ్రి. అలాగే ఎవరికైతే అన్న వస్త్రాలు లేవో వాళ్ళకి అన్న వస్త్రాలు ఇవ్వండి తండ్రి. ఏ అంశ ప్రార్థన మేము మర్చిపోతున్నామో ఆ అంశ ప్రార్థనలన్నీ గుర్తు చేయండి తండ్రి. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా ఇస్తా అన్నావు తండ్రి. మీ వాగ్దానాలు బట్టి అడుగుతున్నాం తండ్రి. మీ వాగ్దానాలు నెరవేరుతాయి అన్నావు తండ్రి. నెరవేర్పు కోసమే వాగ్దానం ఇచ్చావంట తండ్రి. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు అన్నావు తండ్రి. అలాగే ఎవరైతే చెవిటి, మోగ ఉన్నారో వాళ్ళకి మీరే అర్థం చెప్పండి తండ్రి. వాళ్ళని మీరే అర్థం చేసుకోండి తండ్రి. వాళ్ళకి విడుదల దానం చేయండి తండ్రి. అలాగే ఎవరికైతే వివాహాలు జరగలేదో వాళ్ళందరికీ వివాహాలు మీరే దగ్గరుండి కుదర్చండి తండ్రి. ఎవరికైతే వివాహాలు జరగబోతున్నాయో వాళ్ళందరికీ మీరే తోడుగా ఉండి అన్నీ సరిపెట్టండి తండ్రి. ఎవరైతే అవమానాలు, నిందలు అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ మీరే ఆదరణ చూపండి తండ్రి. ఎవరైతే అప్పుల ఊబిలో కూరుకుపోయారో వాళ్ళందరినీ మీరే గట్టెక్కించండి తండ్రి. వాళ్ళ అప్పులన్నీ తీర్చండి తండ్రి. స్తుతి తండ్రి. నాయన, నేను ఏ ప్రార్థనలు మర్చిపోతున్నానో అవన్నీ గుర్తు చేయండి తండ్రి. 3 లోకాలకి అధికారమైన తండ్రి, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఏం చేసినా ఈ లోకం శాశ్వతం కాదు. మీ రాజ్యం రావాలంటే మేమందరం ఎలా బతకాలో 7 ఖండాల ప్రజల్ని అలా బ్రతికించండి తండ్రి. నువ్వు నేను అన్న భేదం తీసివేయండి తండ్రి. అందరూ మీ బిడ్డలుగా స్వీకరించండి తండ్రి. అలాంటి మనసు మాలో కూడా పుట్టించండి తండ్రి. హాని కలిగించే వాళ్ళని మార్చండి తండ్రి. హాని చేసే వాళ్ళని మార్చండి తండ్రి. కీడు, హాని చేసే వాళ్ళని మార్చండి తండ్రి. ఇలా చేయడం తప్పు, ఇలా చేయకూడదని వాళ్ళలో పుట్టించండి తండ్రి. అలాగే ఎంతమంది సేవకులు ఉన్నారో ప్రతి మిషన్ని, ప్రతి సేవకుని అందరినీ దీవించండి తండ్రి. వాళ్ళకి తండ్రి ఆ బైబిల్, ఆ మిషను, ఈ మిషను అని లేకుండా తండ్రి అందరినీ దీవించండి తండ్రి. అందరినీ ఒక్క బిడ్డలుగా చేయండి తండ్రి. ఒక్క దేవుడే ఒక్క మిషన్గా చేయండి తండ్రి. నాయన యేసయ్య, నాయన ఒక్క బైబిల్ తండ్రి. నాయన యేసయ్య, అందరు బైబిల్ని పాటించేలాగా మీ మార్గంలో నడిచేలా చేయండి తండ్రి. నాయన పంట పొలాలు పండించుకుంటున్నారు తండ్రి. పంటలు పండేలా చేయండి తండ్రి. చెరువులు తండ్రి, చెరువుల గురించి అయితే చెరువులు కూడా పండించండి తండ్రి. ఎవరైతే ఏ విధంగా కష్టపడుతున్నారో వాళ్ళందరినీ తండ్రి దీవించండి తండ్రి. రాత్రనగా పగలనగా కష్టపడే వాళ్ళని దీవించండి తండ్రి. డాక్టర్లు, నర్సులు వాళ్ళని కూడా దీవించండి తండ్రి. ఆయన యేసయ్య,
అధికారులకు కూడా ఆరోగ్యం భిక్ష వేయండి తండ్రి, వాళ్ళను కూడా దీవించండి తండ్రి. అలాగే టీచర్లు, స్కూల్స్కి దానం చేసే దానకర్తలు, వాళ్ళందరినీ కూడా దీవించండి తండ్రి. నాయన డ్రైనేజీలు క్లీన్ చేసేవాళ్ళు, పారిశుద్ధ్యం అంటే రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు, వాళ్ళను కూడా దీవించండి తండ్రి. వాళ్ళకు కూడా మీ ధైర్యాన్ని తండ్రి, మీ బలాన్ని భిక్ష వేయండి తండ్రి. చదువుకునే వాళ్ళని కూడా దీవించండి తండ్రి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు తండ్రి, వాళ్ళకు కూడా తండ్రి మీ దీవెని ఇవ్వండి తండ్రి. నాయన వాళ్ళను కూడా మీరే చూసుకోండి తండ్రి. యవ్వనస్తులు ఉంటారు తండ్రి, వాళ్ళను కూడా మీరే చూసుకోండి తండ్రి. యవ్వన బలాన్ని ఇవ్వండి తండ్రి. ముసలి వాళ్ళు ఉంటారు తండ్రి, యవ్వన బలం ఇవ్వండి తండ్రి. నాయన యేసయ్య, రాత్రనక పగలనక రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు తండ్రి. బండ్ల మీద, లారీల మీద, ఆటోల మీద నడిచి వెళ్ళి ఈ వాహనాలన్నిటి మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు తండ్రి, రోడ్డు మీద. వాళ్ళందరినీ కూడా తండ్రి మీరు కాపాడండి తండ్రి. యెహోవా నా కాపరి అన్నావు తండ్రి, వాళ్ళకి మీరే కాపరిగా ఉండండి తండ్రి. అలాగే తండ్రి మంచినీళ్ళలో తండ్రి మీ పరిశుద్ధాత్మ ఉంచండి తండ్రి. తాగే నీటిలో కూడా మీ పరిశుద్ధాత్మ ఉంచండి తండ్రి. ఇంకేమేం ప్రార్థనలు అయితే నేను మర్చిపోయానో అవన్నీ నాకు గుర్తు చేయండి తండ్రి. ఆకాశంలో ఎగిరే పక్షులకు కూడా తండ్రి ఆహారాన్ని భిక్ష వేయండి తండ్రి. అవి కూడా మాలాగా ప్రాణాలతోనే ఉన్నాయి కదా తండ్రి, వాటికి తండ్రి ఆహారం పెట్టండి తండ్రి. అలాగే అడవిలో జీవించే జీవులకి అడవులు నరికేస్తున్నారంట తండ్రి, అడవులు నరకకుండా తండ్రి అవి ఆ జంతువులు కూడా అడవిలోనే ఉండేలా చేయండి తండ్రి. జంతువులు కూడా మీ మాట వింటాయంట తండ్రి, అంత మంచివారంట తండ్రి మీరు. ఇంకా తండ్రి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వండి తండ్రి. ఎవరైతే అద్దింట్లో ఉన్నారో వాళ్ళని అద్దింట్లో ఉండిచ్చేలా చేయండి తండ్రి. వాళ్ళందరికీ మీరే సహాయం చేయండి తండ్రి. ఎవరైతే ప్రార్థన చేసుకున్నప్పుడు సైతాను అడ్డొస్తుందో ఆ సైతాన్ని తొలగించండి తండ్రి. ఎవరికైతే దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయో వాళ్ళందరినీ విముక్తి చేయండి తండ్రి. రోజు మీ ప్రార్థన చేసుకోవడానికి ఏదో ఒక సమయం కేటాయించండి తండ్రి, అందరికీ కేటాయించండి తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే తండ్రి మీ గురించి ప్రకటించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బలాన్ని దయచేయండి తండ్రి. ఎవరైతే మీ వాక్యం చదువుతున్నారో డైలీ వాళ్ళందరికీ తండ్రి మీ బలం, మీ జ్ఞానం ఇవ్వండి తండ్రి. మా జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానం ఇవ్వండి తండ్రి. ఎవరికైతే కోపం ఉందో తండ్రి ఆ కోపాన్ని తీసివేయండి తండ్రి. సాత్వికం, దీన మనస్సు కలగజేయండి తండ్రి. మంచిగా ఉండేలా చేయండి తండ్రి. మంచి మనసు ఉండాలి తండ్రి. నాయన యేసయ్య, ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా మేము మాత్రం మంచిగానే ఉండేలా చేయండి తండ్రి. ఎవ్వరికి ఏ అపాయం లేకుండా చూడండి తండ్రి. ఎవ్వరింట్లో తండ్రి ఏ అపాయం రాకూడదు తండ్రి. అందరినీ కలగజేసిన సృష్టికర్త మీరు తలుచుకుంటే నేను చెప్పినవన్నీ చేయగల సమర్థుడు తండ్రి. నాయన యేసయ్య, అందరికీ తండ్రి అన్ని విషయాల్లో తండ్రి అప్పులు, బాధలు, కష్టాలు ఇవన్నిటి నుంచి మీరే బలాన్ని, శక్తిని ఇచ్చి ఇవన్నీ ఎదుర్కొనే కృప దయచేయండి తండ్రి. అప్పులు తీర్చండి తండ్రి. నాయన యేసయ్య, అప్పుల ఊబిలో ఉండి చాలా బాధపడుతున్నారు తండ్రి. విముక్తి దానం చేయండి తండ్రి. ఏదో ఒక రూపంలో సాయం చేయండి తండ్రి. నాయన యేసయ్య, మీరు మంచి దేవుడు తండ్రి, మంచి మార్గం చూపిస్తారు తండ్రి. మీరు మంచి వైపు ఉంటారు తండ్రి. నాయన యేసయ్య, 100 మంది ఒకవైపు ఉన్న నీతిమంతుడు ఒకవైపు ఉన్నట్టు తండ్రి మీరే తండ్రి అందరికీ సహాయం చేసి అందరికీ మంచి మార్గం చూపించమని
అందరి కోరికలు, అందరి అవసరాలు, అందరికీ క్షేమం కలగజేసిన తండ్రి గారి నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.